హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఇక్కడైతే ఎంబ్రాయిడరీలో కొన్ని సార్లు క్లాత్స్ అనేవి పట్టేసి చిరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అవి ఎంత దారుణంగా ఉంటాయి అంటే ఈరోజు వీడియోలో అదే షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ అంతా కూడా ఎన్ని హోల్స్ పడ్డాయో నాకే తెలీదు. ఎందుకంటే కొన్ని సార్లు మనము కొంతమంది దగ్గర తీసుకునే డిజైన్స్ బట్టి కూడా ఇవి డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కొంతమంది వాడేసి ఇస్తూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు మన దగ్గరకు వచ్చేటప్పటికి ఇవంతా కూడా బాగా అరిగిపోయి ఉంటాయి అన్నమాట. దాని తర్వాత మన మిషన్లో వేసుకొని స్టిచ్ చేసేటప్పటికి చాలా ప్రాబ్లం అవుతుంది. నేను మిషన్ తీసుకున్న కొత్తలో కొంచెం బల్క్లో వస్తున్నాయంటే ఇంకా సరే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నాను అనమాట. ఈ డిజైన్ తీసుకొని ఇలా స్టిచ్ చేద్దాము అనేసి స్టార్ట్ చేసిన ఒక 1 అవర్ వరకు బాగానే స్టిచ్ చేసిందనమాట. మిడిల్ పాయింట్లో ఏవైతే ఉంటాయో సో ఆ మిడిల్ పాయింట్స్లో స్టిచ్ చేసేటప్పటికి క్లాత్ అంతా దగ్గరకంటా పీక్కుపోయి అసలు అదొక రకంగా మొత్తం క్లాత్ అంతా దగ్గరికి పీక్కుపోయింది. అండ్ ఇక్కడైతే కనుక ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా రావట్లేదు అనమాట. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇదైతే అసలు మొత్తం ముడి పడిపోయి అసలు మామూలుగా లేదనమాట. అసలు దీన్ని తీయడానికే చాలా కష్టమైంది. ఇలాంటి డిజైన్స్ ఎప్పుడు కూడా మీరు తీసుకోవద్దు. అంటే నాకు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా హోల్స్ పడిపోయి ఇలా జరగడం. నేను ఎప్పుడో ఫస్ట్లో కొన్నాను కదా, సో అది యూజ్ చేద్దాము అనేసి ఇంకా కస్టమర్కి చూపిస్తే అది నచ్చిందన్నారనేసి ఇంకా నేను అదే స్టిచ్ అయితే చేశాను. ఇక్కడైతే కనుక ఎన్నిసార్లు మిషన్ ఓపెన్ చేసి ఎన్నిసార్లు క్లీన్ చేశాను అనేది నాకే తెలీదు. ఇలా స్టిచ్ చేయడం వల్ల కూడా ఏంటంటే మనకి మిషన్ కూడా చాలా త్వరగా పాడైపోతుంది. ఇలా చూస్తున్నారు కదా, ఇదిగోండి ఎంత పెద్దగా నాట్ పడిపోయిందో మొత్తం అంతా కూడా. ఇదేంటంటే మనకి మిషన్లో ఉండే బ్లేడ్ ఉంటుంది కదా, సో ఆ బ్లేడ్ అనేది మనకి కట్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. నీడిల్ దిగాలన్నా కూడా నీడిల్ విరిగిపోతూ ఉంటుంది అనమాట.